హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. చాలా రోజుల తర్వాత మేము ముందుకైతే వచ్చాను. వీడియో అయితే నేనే రికార్డ్ చేస్తున్నాను కాబట్టి వీడియోలో అయితే కనబడట్లేదు. ఇప్పుడు మేము మా గల్లీ గ్యాంగ్ అంతా హన్మకొండ, వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణంలో ఉన్న గుడిబండ వెంకటేశ్వర స్వామి దేవాలయంకి అయితే వచ్చాము. వీళ్ళంతా మా గ్యాంగేనండి. 10 మెంబర్స్ దాకా టెంపుల్కి వచ్చాము. చాలా చరిత్ర గల ఆలయం. ఇక్కడ స్వామివారి వివరాలు అయితే అర్చకుల మాటల్లో తెలుసుకుందాం. మేము వెళ్ళేసరికి వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే క్లోజ్ చేసి ఉందండి. అప్పుడే అయ్యగారు వెళ్ళారట ఇంటికి. శివాలయం కూడా ఉంది ఇక్కడ, హరిహర క్షేత్రం అండి. ఇప్పుడు శివాలయం అయితే చూద్దాం పదండి. శివాలయం అండి. శివుడు మనకు చోళులు నిర్మించిన ఆలయం ఈ ఆలయం. కాకపోతే ఇటువంటి ఆలయాలు అయితే వెలుగులోకి అయితే రాలేకపోతున్నాయి. చాలామందికి వరంగల్ అంటే గుర్తొచ్చేది భద్రకాళి టెంపుల్, వేయి స్తంభాల గుడి. కానీ ఇంకా ఉన్నాయి చాలా టెంపుల్స్. వీడియోలు అయితే పెట్టాను చూడండి. ఇక్కడైతే వినాయకుల వారికి అయితే అభిషేకం చేస్తున్నారు అర్చకులు. స్వామివారిని అయితే చూద్దాం. ముందుకు వెళ్ళి అయ్యగారు అయితే మనకు వివరాలు ఇచ్చారు స్వామివారివి. స్వామివారి దర్శనం తర్వాత తెలుసుకుందాం వివరాలు. ఇప్పుడైతే స్వామివారిని దర్శించుకుందాం. స్వామివారండి, చాలా అద్భుతమైన ప్రదేశం, చాలా బాగుంది. తప్పకుండా దర్శించాల్సిన ఆలయాలండి మనం హన్మకొండ పట్టణంలో. ఇక్కడ అమ్మవారు వివరాలు అర్చకుల మాటల్లో తెలుసుకుందాం పదండి. నమస్కారం అయ్యారు. ఇక్కడ ఆలయ విశేషాలు కొంచెం స్వామివారి గురించి కొంచెం మన వ్యూవర్స్కి అయితే కొంచెం చెప్పండి వివరాలు. ఈ యొక్క దేవాలయము కాకతీయుల కన్నా ముందు చోళ మహారాజులు పరిపాలించేటువంటి స్థానంలో నిర్మించినటువంటి దేవాలయము. ఈ యొక్క దేవాలయంలో ఒకప్పుడు పురాతనమైన దేవాలయం, కానీ ఇది అన్యక్రాంతమైనది. కానీ 2012 నుంచి ఈ యొక్క దేవాలయం మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. ఈ యొక్క దేవాలయంలో అనేకమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంటుంది. ఇష్టమైనటువంటి భక్తులకి స్వామి అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చి వారి యొక్క ఆశిస్తులు ఎప్పుడు కూడా స్వామివారి యొక్క ఆశిస్తులు భక్తులకు అందించడం జరుగుతున్నది. సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది. ఉద్యోగము, వ్యాపారము, విద్య, సమస్త దోషాలకు సంబంధించినటువంటి పూజలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. అనుకున్నటువంటి భక్తులకు వారి యొక్క కోరికలు నెరవేరి స్వామివారికి ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. అలాగే ఈ యొక్క దేవాలయంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. సోమవారం రోజున ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, శనివారం రోజున ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, మంగళవారం రోజున కూడా అదేవిధంగా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఆయా కార్యక్రమాలను నిర్వహించబడుతుంది. స్వామివారికి వృద్ధాభిషేకము, మహాన్యాసపూర్వక వృద్ధాభిషేకము, కార్తీక మహోత్సవంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వాములు కానీ, అయ్యప్ప స్వాములు కానీ నిత్యం ఇక్కడ కూడా భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ అనేకమైనటువంటి భక్తులు రావడము, వారి యొక్క కోరికలు తీర్చుకొని వారి యొక్క నమ్మకాన్ని కూడా ఇక్కడ ఈ దేవాలయం మీద పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ అయ్యారు. మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. ఇక్కడ పక్కకి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది, కానీ క్లోజ్ చేశారని చెప్పాను కదా, మిస్ అయ్యాము స్వామివారిని. చాలా పెద్దగా ఉందండి ఆలయం చూడండి చుట్టూ. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంకి అయితే వెళ్దాం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర ఆ రోజు మేము వెళ్ళిన రోజు షష్ఠి అండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే అభిషేకాలు చేశారు. ఇక్కడ ఏంటి అంటే ఇది గుట్టపైనే ఉంటుంది, కాకపోతే రాను రాను మనకు నేలకు సరిపోయేటట్టు అయిందండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇక్కడ ఈ గుట్ట పైన ఇక్కడ బోర్ పడిందట. చాలా అద్భుతం అర్చకులు అయితే చెప్పారు. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దు. వీలైన వారైతే హన్మకొండలో ఉన్న ఆలయాలైతే దర్శించుకోండి. ఎందుకంటే చాలా చరిత్ర గల ఆలయాలు ఉన్నాయి. ఉంటానండి. బాయ్.